కాంతులల్లి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దూరదృష్టి, పరిపాలన అనుభవం, అంకిత భావం ఆంధ్రప్రదేశ్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. 2 ఏళ్ల నమ్మకం, 2 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ విజయయాత్ర, ఈ విజయోత్సవ సభలో జరుగుతున్నటువంటి దీపపు కాంతులు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని. అదేవిధంగా ఈరోజు మనకిక్కడ ఈరోజు వచ్చిన 2 సంవత్సరాల్లో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఒక నిదానంతో ఈరోజు రావడం జరిగింది. దానికి ఉదాహరణ మన చంద్ర నియోజకం గురించి చెప్పదలుచుకున్న ఏం జరిగింది 2 సంవత్సరాల్లోని. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, స్త్రీ శక్తి కానీ, దీపం పథకం కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ తరఫున గోకులం షెడ్లు కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, విద్యుత్ శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ, బట్ అన్ని పథకాల ద్వారా ఇప్పటి వరకు చంద్ర నియోజకవర్గంలో సుమారు 900 కోట్లతో ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఇందుకు గాను మనకి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామ పంచాయతీలో గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారి అన్న ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి నీటికి తాగుకులా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి మంగళం గ్రామ పంచాయతీలో తెలుగు గంగ నీరు ఇంటింటికి ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి చెప్పిన దానికి వేదిక పిలిచి ఆయన కూడా చంద్ర నియోజకవర్గం తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు మనం సాధించిన విజయాల గురించి మనం చెప్పుకోవడానికి, విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. దానికి కానీ ముందుగా ఒక విజయవంతమైన ఒక ప్రధానమంత్రి గారి జర్నీని కూడా మనం చూడాల్సి ఉంది. ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే పేదల ప్రభుత్వంగా, ప్రజారాజ్యంగా పరిపాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం, అలాగే లోకేష్ గారి నాయకత్వంతో 2 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అయితే మనం అనుకున్నాం, మనం ఏదైతే ప్రామిస్ చేసామో ఎలక్షన్ టైంలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయటం జరిగింది. దానిలో మన సూపర్ 6 అన్నీ ఏదైతే ప్రామిస్ చేసామో, పెన్షన్స్ కానీ, స్త్రీ శక్తి కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ కానీ అన్నీ ఇచ్చేసావు. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏం సాధించింది అనే ఒక ఆలోచన మనందరం కూడా ఇక్కడికి రావటం, ఆ యొక్క అంశాలు ఏమిటి, నిజంగానే ఈ యొక్క 2 సంవత్సరాల్లో అంత అద్భుతం జరిగిందా? నిజంగానే మీ అందరికీ చెప్తున్నాను, మనందరం కూడా నమ్మశక్యం కాని అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ప్రపంచం అంతా, కేవలం దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేస్తే అవి నిజంగా జరిగాయా అని ఆలోచన చేయడానికి కూడా దూరంగా ఉండే విషయాలు జరిగాయనే విషయం మనందరం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టుబడులు రావటం ఏదైతుందో నిజంగానే నమ్మశక్యని విషయం. కలియుగ దైవ సాక్షిగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని.
మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు ఈరోజు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాటి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగ గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైద్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. ముందుగా ప్రధానమంత్రి గారు సుదీర్ఘమైన కాలం పరిపాలనలోకి ఉన్న ప్రధానమంత్రిగా భారతదేశంలో మొట్టమొదటిసారి అన్ని రికార్డులను అధిగమించి, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి సుదీర్ఘమైన వారి రూలింగ్ని కూడా అధిగమించి ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూటమి సభ్యులందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున వారు దిగ్విజయంగా అందరినీ సర్పాస్ చేసి ప్రీవియస్ మన ప్రధానమంత్రులైన జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా సర్పాస్ చేసి ఆయన ముందుకెళ్ళి సుదీర్ఘకాలంగా సేవ చేస్తున్న ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారికి మరోమారు నా ధన్యవాదాలు, మరోమారు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం 9వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం, కానీ ఆ రోజున దురదృష్టవశాత్తు ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్న మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, ఎన్డీఏ సమిష్టి కృషితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. దురదృష్టవశాత్తు ఒక బ్లాస్ట్ జరగటం వల్ల 8 మంది నిండు ప్రాణాలు కోల్పోవటం, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో, ఈ దుర్ఘటన జరిగిన సందర్భంలో మనం ఈ విజయోత్సవ సభ బాగున్నదని చెప్పి పెద్ద మనసుతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ రోజుకు పెట్టారు. మనస్ఫూర్తిగా అలా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఈ సభ తరపు నుంచి ఈ వేదిక తరపు నుంచి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు.
చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా రాజకీయ ప్రయాణం ఈ తిరుపతిలోనే మొదలుపెట్టాను. ఇక్కడే పుట్టాను. నాకు పునర్జన్మ ఇచ్చిన 7 కొండల వాడి చెంత ఈరోజు మీటింగ్ చూస్తే నమ్మకం. అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన. 2 ప్రభుత్వాలు. మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 14-19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19-24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు
ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు, కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు, అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో విజయాన్ని చూసి మురిచిపోలేదు, రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదు. నేను 4వ ముఖ్యమంత్రి. హైదరాబాద్ ని అభివృద్ధి చేయడంలో, తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టడంలో ఆ రోజు పనిచేశాను. 4వ ముఖ్యమంత్రి అయితే ఎంత లోతుకెళ్తే ఎక్కడ చూసినా ఆఘాతాలే, ఎక్కడా నిధులు లేవు, డిపార్ట్మెంట్స్ అన్ని విధ్వంసం అయిపోయినాయి, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసి 7 వైట్ పేపర్ల మీ ముందర పెట్టాను, అన్ని విషయాలు పెట్టాను. ఈ రోజు కూడా 2 ఏళ్ల సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఈ రోజు ఏమున్నావో అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ దాపరికం లేదు. ఒక ప్రజా ముఖ్యమంత్రిగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా మీకు అన్ని విషయాలు చెప్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆ రోజు తీసుకున్న విజ్ఞత, ఆ విజ్ఞతే డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి శిరస్సు వంచి మనస్సాక్షిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని మీరు కాపాడారు. దేశం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. విజ్ఞత చూపించారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేశాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విధ్వంసైన వ్యవస్థల్ని ఎక్కడికక్కడ మళ్ళీ ఘాట్లో పెట్టే పని చేస్తున్నాం. దీనికి కేంద్రం సహకరించింది. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. ఇంకో పక్క ఎన్డీఏ పాలనలో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
నిన్నే నేను చెప్పాను 21st century బిలాంగ్స్ టు నరేంద్ర మోడీజీ 2001లో ప్రధానమంత్రి అయ్యాడు 2001లో గుజరాత్లో సీఎం అయ్యాడు 2014లో ప్రధానమంత్రి అయ్యాడు 25 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఓటమి ఎరగని నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 20 అటు గుజరాత్లో కానీ ఇటు ఢిల్లీలో కానీ అనేక కార్యక్రమాలు చేయగలిగారు. 12 ఏళ్ళు ఉన్నారు, 25 కోట్లకు పైగా ప్రజల్ని పేదరికం నుంచి విముక్తి కలిగించారు. 2014లో 91 కిలోమీటర్ల నేషనల్ హైవేలుంటే ఈరోజు 1,46,000 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఆ రోజు 74 ఎయిర్పోర్ట్లుంటే ఈరోజు 160కి పెంచారు. 11 కోట్ల మరుగుదొడ్లు కట్టారు. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని 80% పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్ ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ప్రపంచంలో మన గౌరవం పెరిగింది, భారతదేశ ప్రతిష్ట పెరిగింది, ఒక నమ్మకం వచ్చింది. 2047కి తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.